నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం గోన్గోపుల గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. నకిలీ సీడ్స్ వేసి పంట నష్టపోయిన రైతులు స్థానిక ఫర్టిలైజర్ షాప్ ముందు నిరసన చేపట్టారు. శ్రీరామ, కావేరి వరి సీడ్స్ కొనుగోలు చేసి సాగు చేస్తే ఒక గింజ ఇంటికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి 4 నెలలు గడిచినా చేను ఏపుగా పెరగడం తప్ప గింజ పెట్టలేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో సదరు సీడ్స్ కంపెనీల నుంచి పరిహారం ఇప్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు వెంటనే ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. నిజామాబాద్ జిల్లా గోన్గోపుల గ్రామంలో రైతులు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నకిలీ సీడ్స్ వేసి మేము పంట నష్టపోయామని వారు వాపోతున్నారు. వాళ్ళు ముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే పంటలు చేతికొచ్చే సమయంలో రైతులు నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. భీమ్గల్ మండలం గోపుల గ్రామంలో ఉదయం నుంచి రైతులు ఆందోళన దిగారు. తాను వేసినటువంటి గంగా కావేరితో పాటు ఇతరత్ర పంటలు 4 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ఆ పంట చేతికి రాకపోవడంతో ఒక్క గింజ కూడా బయటకు పడకపోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన సీడ్కి సంబంధించిన యాజమాన్యాలు కానీ అక్కడ సంబంధించిన ఫర్టిలైజర్స్ యాజమాన్యాలు కానీ నిలదీస్తే తమకు సంబంధం లేదని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ నకిలీ సీడ్స్ దందా గత ఈ 14 నెలల నుంచి క్షేత్రస్థాయిలో అగ్రికల్చర్ అధికారులు కానీ ఇటు ఏఓలు కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్న అంశం పట్ల పర్యవేక్షణ పూర్తిగా లేకపోవడం వల్ల ఇంతమూలి ఇలాంటి పరిస్థితి లేకుండే దాదాపుగా ప్రతి అగ్రికల్చర్ సెక్టార్లుగా విభజించినటువంటి తరుణంలో రైతుకు ఏ సీడ్ నుంచి ఎక్కడెక్కడికి వస్తుందనే సమాచారం, సమగ్ర సమాచారం జేడీ అగ్రికల్చర్స్ బేసిక్ గా నడిచేది. నకిలీ దందాకు పూర్తిగా గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పూర్తిగా అరికట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ నకిలీ దందాలకు పురుడు పోసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో దాదాపు వేలాది ఎకరాల ఇళ్లలో పంట దాదాపుగా ఏ వరి పంట వేసినా కానీ ఏ సీడ్ అయినా కానీ 3 నెలల లోపల పంట బయటపడి గొలవంగి ఎరుపు దాతుకు వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ 4 నెలలు గడిచినా ఇప్పటి వరకు అలాంటి పరిస్థితి లేకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గోన్గోపుల గ్రామంతో పాటు భీమ్గల్, అదేవిధంగా వేల్పూర్ మండలంలోని కొన్ని గ్రామాల్లో ఏదైనా స్పందించిందా? రైతులతో ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా? ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యము ఈ కంపెనీకి సంబంధించిన వ్యక్తులు ఆర్మూర్ లో ఉన్నట్టుగా సమాచారం. 2 సీడ్స్ ప్రధానంగా ఈ నకిలీ సీడ్స్ దందాలో ప్రాతినిధ్యం ఉన్నట్టుగా సమాచారం అందుతుంది. ఇప్పటి వరకు రైతులు ఆ ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే సీడ్ను దగ్గర కొనుగోలు చేశారో వాళ్ళు ఆ కంపెనీకి వెళ్తే అక్కడ తాళాలు వేసిన సందర్భం ఉన్నదని రైతులు చెప్పడం జరుగుతుంది. ఎవరైతే సీడ్ మొదటగా తీసుకున్నారో ఆ సీడ్ కు సంబంధించినటువంటి యాజమాన్యాల్లో కానీ అదేవిధంగా సీడ్ అమ్మినటువంటి ఇటు ప్రైవేటు వ్యాపారస్తులు కానీ ఇద్దరు కూడా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు వేలాది ఎకరాల్లో ఈ సీడ్స్ ఇప్పటి వరకు గింజ బయట పడకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట వేసి 4 నెలలు గడిచినా చేతికి రాకపోవడంతో రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఫర్టిలైజర్స్ యాజమాన్యం దగ్గర తీసుకున్నామని చెప్తున్నారు రైతులు. ఉదయం నుంచి మహిళా రైతులతో పాటు పురుష రైతులు కూడా పెద్ద ఎత్తున ఫర్టిలైజర్ నిర్వాహకులను నిలదీయడం జరిగింది. మాకేం సంబంధం లేదు, పలానా కంపెనీ దగ్గరనే తీసుకొచ్చి మేము కొనుగోలు చేశాము, మేము కూడా మీతో కలిసి వస్తామని చెప్పడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ దాదాపుగా ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారంలో 1200 ఎకరాలలో ఇదే పరిస్థితి ఉందని రైతులు అంటున్నారు. పూర్తి స్థాయి నివేదిక వస్తే తప్ప రైతులకు న్యాయం జరగదు. అది ఎవరైతే ఈ నకిలీ దందాకు నకిలీ సీడ్స్ కు ప్రోత్సహించారో వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇదే బాల్కొండ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాడు కాబట్టి అతనికి కూడా రైతులు వెళ్లి మొరపెట్టుకునే పరిస్థితి ఉంది. అయినా కూడా ఇప్పటి వరకు ఆయన నుంచి సమాచారం అందలేనట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రైతులకు న్యాయం చేయాలి, ప్రభుత్వం ఆదుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.